హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ వచ్చేసేమంటే కొత్త అప్డేట్స్తోనే. నిన్న ఎలాగనో టెలికాస్ట్ అయిపోయింది బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్. మరి నేను ఇందాకే చెప్పేసుకున్నాం, బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్లోనే జరిగిన ఇవన్నీ మొత్తం 9 మంది సెలబ్రిటీలు, 6 కామనర్స్. అయితే ఈ 9 మంది సెలబ్రిటీస్లోనే వచ్చేసి మొత్తంలోనే వచ్చేసి 7 ఫిమేల్, 8 మంది మేల్ పర్సన్స్ ఉండడం జరిగింది. 7 ఫిమేల్లోని 5 సెలబ్రిటీలు ఉన్నారు, 2 కామనర్స్ ఉన్నారు. అదేవిధంగా మేల్ విషయానికి వస్తే 4 సెలబ్రిటీలు, 4 కామనర్స్ ఇక్కడ సమానంగా ఉన్నారు. బట్ ఫీమేల్ విషయానికి వచ్చినప్పటికీ 5 సెలబ్రిటీస్ని పెట్టారు. ఓకే, నాకు తెలిసి ఏంటంటే ఈ 5 సెలబ్రిటీస్ కన్నా వచ్చిన 2 ఉన్నారు చూశారు, మంచి కంచు మన శ్రీజ, అదేవిధంగా ప్రియా, వీళ్ళిద్దరే కప్పు గెలిచేస్తారు ఒకవేళ లేడీస్లో వస్తే. ఇక జెంట్స్లో వచ్చినప్పటికీ హరీష్ మీదే నాకు బాగా డౌట్ అండి, కొట్టేస్తాడని. ఇక మనీష్ దగ్గర వరకు వస్తాడు, ఎందుకంటే తనకు స్ట్రాటజీ ఉంది. కానీ హరీష్ మాత్రం ఏంటంటే ఎటువంటి స్ట్రాటజీ లేడండి. తనకి ఇక్కడ ఏమనిపిస్తుందో అదే చెప్తున్నాడండి, ఇక్కడ ఎవరిని పెట్టుకోవట్లేదండి. ఇది బిగ్ బాస్కి కావాల్సింది. చూద్దాం ముందు ముందు ఎలా వెళ్తుందని. కానీ ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చినప్పటికీ వీళ్ళు ఎంతవరకు ఉంటారు ఏంటి అనే విషయం పక్కన పెడితే, ఇంకా బిగ్ బాస్ ఆల్రెడీ టాస్క్లు మొదలు పెట్టేశారు. కామనర్స్ లోపల ఉన్నారు 6, మరి సెలబ్రిటీస్ బయట ఉన్నారు. ఎందుకంటే అగ్ని పరీక్షతోని ఒక రాటు తేలిపి వచ్చారు కాబట్టి లోపల ఉన్నారు వీళ్ళు. మీరు ఇంకా రాటు తేలాలి కాబట్టి బయట ఉండండి అన్నారు. కాబట్టి వాళ్ళకి టెనెంట్స్ లాగా ఉన్నారు, రెంట్ లేని టెనెంట్స్. లోపల ఉన్న ఓనర్స్ మాత్రం చక్కగా వాళ్ళకి వీళ్ళు సపర్యలు చేసే విధంగా ఉన్నారు. అందుకనే నిన్న ఆ విషయంలోనే వచ్చేసి వాళ్ళకి పనులు కూడా కేటాయించడం జరిగింది. అదే ఫ్లోరా షైనీకి వచ్చేసి బాత్రూమ్ క్లీనింగ్ అనేది, అదేవిధంగా ఇమాన్యుయల్కి వచ్చేసి హౌస్ క్లీనింగ్ వచ్చేసి, మరి రీతు చౌదరికి వచ్చేసి అంట్లు తోమడం అనేది, మరి సంజనాకు వచ్చేసి కుకింగ్, మరి రామ్ రాథోడ్కి వచ్చినప్పటికీ క్లాత్ వాషింగ్. ఈ విధంగా వీళ్ళందరూ పనులు ఇచ్చారు. కానీ ఇప్పుడు చూడండి, ఆట మొదలైంది. కుకింగ్ పని ఇచ్చారు కదా సంజనకి, కుక్ చేస్తుంది. కానీ కుక్ చేసిన గిన్నెలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. ఎందుకంటే గత 8 ఎపిసోడ్లో కూడా ఇదే జరుగుతుంది, గత 8 సీజన్స్లో కూడా ఇప్పుడు అదే జరుగుద్ది. ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఇవెందుకు నీట్గా లేవని ఎవరో ఒకరు వెళ్ళి అడుగుతారు. ఇది కామన్. ఆ తర్వాత వచ్చినప్పటికీ ఇది నేను వంట వండడం వరకే, అంట్లు తోమడం వచ్చేసి ఎవరిది రీతు చౌదరిది అంటారు. నేను తిన్ని గిన్నెల తర్వాత కడుగుతాను కానీ వంట వండేవారు ఎందుకు, నువ్వు వంట వండేవు కదా ఈవిడేదో అంటుంది డెఫినెట్. ఆ తర్వాత వచ్చినప్పటికీ ఈ కుకింగ్, ఇక్కడికి వచ్చినప్పటికీ క్లీనింగ్ ఎలా పడితే చిందరబందరగా ఉంటుంది. రూమ్ అంతా క్లీన్ చేస్తాడు ఇమాన్యుయల్, వంటగది వదిలేస్తాడు. వంటగది ఎందుకు వదిలేసావు అని అడుగుతారు. అంటే వంటగది అంటే వాళ్ళు వండారు కదా అంటే, ఇది వంటగది అనుకున్నావా పెంటగది అనుకున్నావా, ఇది ఎలా ఉంది, ఇది నేను క్లీన్ చేయను అంటాడు ఇమాన్యుయల్. సో ఏంటంటే ఇది మనీ సినిమాలో సేమ్ డైలాగ్, సేమ్ నేమ్, సేమ్ కార్డు, బట్ వరుడు సేమ్, వధువు చేంజ్ అని కోట శ్రీనివాసరావు చెప్తారు చూసారు. అదేవిధంగా గత 8 సీజన్స్ జరుగుతున్న సేమే ఇప్పుడు అదే రిపీట్ అవుద్ది. కానీ ఇప్పుడు అసలైంది రిపీట్ అవుద్ది. ఆల్రెడీ మనం 2 డేస్ ముందే చెప్పేసాం ఏంటిది, ప్రియా వచ్చేసి ఏడుస్తుందని చెప్పి. ఎందుకు, ఇంట్లోని ఆమె డెక్కా మొక్కి తినకన్నా వచ్చిన పర్సన్ కాబట్టి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే తల్లి తండ్రి చేతుల మధ్య నుండి వచ్చింది. మిగతా వాళ్ళు కాస్త అటు ఇటు వెళ్ళి, అంటే మిగతా వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా మంచి బ్యాక్గ్రౌండ్తో వచ్చారు. కానీ మిలిటరీకి వెళ్ళి అతను కొంచెం అక్కడ డెక్కా ముక్కి తినడం, హరీష్ డెక్కా ముక్కి తినడం, మనీష్ వచ్చేసి ఫోర్బ్స్ 30లోకి వెళ్ళడం. ఈ విధంగా అందరూ ప్రియా మాత్రమే ఏంటంటే కొంచెం గారాల పట్టిగా ఉంది కాబట్టి ఆమె డెఫినెట్గా ఇక్కడికి వచ్చి తల్లి నాన్న కావాలని ఏడుస్తుంది. జరిగిందట, ఈరోజు అది టెలికాస్ట్ అవుద్ది. ఇక ఇంకొకటి గారాల పట్టి అన్నప్పుడు గుర్తొచ్చిందండి, నిన్న తనూజ లోపలికి ఎంటర్ అయ్యాక ఇది ప్రతి ఆడపిల్ల కూడా చూడండి, చాలామంది ఆడపిల్లలు చిన్నపిల్లలు ముద్దుగా మాట్లాడితే వాళ్ళ మాటలు మనకు వినాలనిపిస్తుంటుంది. నాన్న, కిట్టి, కన్య, బుజ్జి అని. కొంచెం ఒక ఏజ్ వచ్చాక నేను కూడా ఇలా మాట్లాడాను అనుకోండి, వేరేగా ఉండేది, మీకు బాగోదు కదా. కాబట్టి ఏంటంటే తను హౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇలా మాట్లాడాలేమో అనుకుంటుంది, మాట్లాడింది. అమ్మాయిలు మీ అందరికి చెప్తుంది ఏంటంటే, ఒకవేళ తనూజ తను మాట్లాడే విధానం కరెక్ట్గా అనిపించి మీకు నచ్చినట్లయితే మీరు అలా కంటిన్యూ చేయండి. కొంచెం అగ్రెసివ్గా మీకు అనిపిస్తే మీరు ఇంకా ఆలోచించుకోండి. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో మాత్రమే కాదు, అది మన సైకలాజికల్గా డెవలప్ చేస్తున్న ఒక ఎంటర్టైన్మెంట్ షో. మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలనేది చెప్పే షో కాబట్టి తనూజ ముద్దు మాటలు మీకు నచ్చాయో లేదో అది మీ ఇష్టం. ఆ విధంగా మీరు ఇంక నడుచుకోండి. ఓకే, తర్వాత విషయానికి వచ్చినట్లయితే ఇక కామనర్స్ సెలబ్రిటీస్ మధ్య పోరాటం, యుద్ధం. ఇది చదరంగం కాదు, రణరంగం కదా. ఈరోజు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారండి. ఏంటంటే ఇది టాస్కా ఎలిమినేషనా అనేది కొంచెం సందిగ్ధంలో ఉన్నారు. బట్ అది క్లారిటీ వచ్చింది.
టాస్క్ కాదు, ఎలిమినేషన్ అనేది. ఎందుకంటే ఇవాళ సోమవారం కదా, ఎలిమినేషన్ ఇప్పుడు ప్రారంభమైతే మరి ఓటింగ్లు పడాలి కదా. ఎలిమినేషన్ ఎవరికి చేస్తారు? అగ్ని పరీక్ష నుండి వచ్చిన వాళ్ళకి 100% చేయరు, ఇది కన్ఫర్మ్. ఎవరికి చేస్తారు? సెలబ్రిటీల నుండి చేస్తారు. ఈ సెలబ్రిటీల నుండి ఒకరిని మీరు ఎంచుకోండి అని అంటారు. ఎవరిని? ఈ అగ్ని పరీక్ష వాళ్ళని. కాబట్టి ఈ అగ్ని పరీక్ష వాళ్ళు ఈ సెలబ్రిటీల నుండి గించుకుంటే సంజనాని ఎంచుకుంటారండి. చూస్తూ ఉండండి. సంజనాని ఈ వారం సెలబ్రిటీస్ నుండి ఎలిమినేషన్కి ఎంచుకుంటారు. ఎవరు? ఈ కామనర్స్. ఈ కామనర్స్ నుండి ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది కొంత సమయంలో నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే నేను ఈ ఎపిసోడ్ చూశాను, మళ్ళీ ఒక 2-3 సార్లు చూడాలి, తర్వాత వీటి వేసిన ఓకే. నెక్స్ట్ ఇక కామెడీ. ఇక్కడ కామెడీ చేసి నవ్వించాలి కదా. కామెడీ చేసి నవ్వించాలంటే ఎవరు నవ్విస్తారంటే ఇక్కడ సుమన్ శెట్టి ఒక అతను మన కామెడీ బాగా చేస్తాడు. కానీ స్పాంటినియస్గా చేసే కామెడీ ఎవరిదంటే ఇమాన్యుల్ది. ఎందుకంటే జబర్దస్త్ బ్యాచ్ కదా, సుమన్ శెట్టికి ఒక స్క్రిప్ట్ ఉండాలి. వీళ్ళకి ఏంటంటే జస్ట్ స్క్రిప్ట్ లైన్ ఇస్తే చాలు అలుగుపోతారు జబర్దస్త్ టీం. కాబట్టి ఏంటంటే ఇమాన్యుల్ అనే వ్యక్తి కామెడీ డెఫినెట్గా ఈ ఎపిసోడ్లో ఇమాన్యుల్ నుండి ఒక చిన్న కామెడీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇమాన్యుల్కి రీతూ చౌదరి ఉన్నారు కదా, రీతు చౌదరి జత కడుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఒక ఏంటిది ఫ్రాంక్ కామెడీ నడుస్తుంది, అది మనం ఎంజాయ్ చేయొచ్చు. మీరు రాత్రి చూడండి. అదేవిధంగా ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఆర్గ్యుమెంట్ విషయానికి వచ్చినప్పటికీ హరీష్కి ఇమాన్యుల్కి మధ్యలో వస్తుంది. ఎందుకంటే నిన్న ఒక చిన్న ప్రోమో రిలీజ్ చేశారు ఎండింగ్లోనే. ఏంటిది? ఫుడ్ ప్యాకెట్ వచ్చినప్పటికీ అప్పుడే హరీష్ మొదలు పెట్టేశాడు. చూస్తూ ఉండండి, ఈ ఫుడ్ అతను సొఫిస్టికేటెడ్ ఫుడ్ ఏంటి, సెలబ్రిటీస్కి మన కామనర్స్కి అన్నట్టు ఒక వర్డ్ వచ్చింది. ఇది ఈ ఫుడ్ మాకు అనే అర్థం వచ్చినట్టు ఒక మాట అన్నాడు అక్కడ. కాబట్టి ఏంటంటే ఆ ఫుడ్ విషయంలో కూడా చిన్న గొడవ వస్తుంది. ఆ గొడవలో వచ్చేసి ఒక్కొక్కటి చెప్పాలి అనేది కూడా ఇవాళ ప్రోమో విడుదలైంది. అందులో కూడా ఉన్నది ఏంటంటే హరీష్ కుండబద్దలు కొట్టినట్టు చెప్తాడు. మనీష్ మధ్యలో వస్తున్నప్పుడు మీకు ఇంకా బ్యాడ్జ్ రాలేదు అంటున్నాడు కదా. ఇక హరీష్ అనే వ్యక్తి అగ్ని పరీక్షలను కాదు, ఇక్కడ కూడా ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్తాడు. అది ఎంతవరకు అయితే నేను ఈ రూమ్ నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమే అనే టైప్లో మాట్లాడుతున్నాడు. కాబట్టి అతను 100% వెళ్ళడు. కాబట్టి దాన్ని మనం ఎక్కువగా చూడొచ్చు ఈరోజు. ఇక క్లీనింగ్ విషయంలోనే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. క్లీనింగ్ విషయంతోనే వీళ్ళంతా డిస్కషన్ చేస్తారు. ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఇమాన్యుల్కి మరి హరీష్కి జరుగుతుంది. రీతు ఇమాన్యుల్ మధ్య కామెడీ జరుగుతుందని చెప్పాను. ఇంకేంటిది? ఎలిమినేషన్ టాస్క్. ఈ టాస్క్లో భాగమే ఎలిమినేషను. సంజన ఎలిమినేట్ కాబోతుంది ఎవరు? కామనర్స్ చేత. ఇంకా మరిన్ని విషయాలు ఇంక నేను చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్తాం. ఎందుకంటే మరికొంత నిజమైన అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటా. అదండి మన బిగ్ బాస్ అప్డేట్స్. ఖచ్చితమైన అప్డేట్స్ కోసం, అడ్వాన్స్డ్ అప్డేట్స్ కోసం మీరు మా పెమ్స్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ కూడా రాయండి. మాకు మరింత ఉత్సాహాన్ని పెంచండి. బెల్ బటన్ని గట్టిగా కొట్టండి. ఎక్కడి వరకు అంటే బిగ్ బాస్ రేంజ్ అంతా వినిపించేంత వరకు. అంతవరకు బాయ్, మీ ఎస్ఎస్ పట్నాయక్.